హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మన న్యూస్లో ఉంది. ఆ క్వశ్చన్ గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సేమ్ ఆ క్వశ్చన్ అంటే, విచ్ కంట్రీ వాజ్ రీసెంట్లీ వెరిఫైడ్ బై WHO ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ లెప్రసీ డిసీజ్. లెప్రసీ అంటే మనకి కుష్టు వ్యాధి అని చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఏ కంట్రీ రీసెంట్గా కుష్టు వ్యాధి నివారించింది అంటున్నారు. సో మన ప్రపంచంలో కుష్టు వ్యాధి నివారించిన కంట్రీస్, లెప్రసీ ఫ్రీ కంట్రీస్ రెండే ఉన్నాయి. లెప్రసీ ఫ్రీ కంట్రీస్లో ఫస్ట్ ఎవరంటే మనకి జోర్దాన్ అనే కంట్రీ. అదే లెప్రసీ ఫ్రీ కంట్రీస్ లో సెకండ్ కంట్రీ ఎవరంటే మనకి చిలీ. సో రీసెంట్ అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ చిలీ అని చెప్పొచ్చు. ఈ రెండు దేశాలు మాత్రమే లెప్రసీ ఫ్రీ కంట్రీస్ గా మనకి వార్తల్లో ఉన్నాయి. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి వరల్డ్ లెప్రసీ డే ఎవ్రీ ఇయర్ జనవరి లాస్ట్ సండేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆ పాయింట్ చూసుకోండి. సో మన చిలీ అనేది సౌత్ అమెరికా కాంటినెంట్ కంట్రీగా చెప్పొచ్చు. చిలీ క్యాపిటల్ శాంటిగో, కరెన్సీ పెసో అని చెప్పొచ్చు. ఈ రిపోర్ట్ ఇచ్చిన మన WHO ఇచ్చింది కాబట్టి WHO మీద కొంత సమాచారం తెలియాలి. సో WHO ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇయర్ 1948 April 7. WHO హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవా, స్విట్జర్లాండ్ అని చెప్పొచ్చు. WHO డైరెక్టర్ జనరల్ మనకి టెడ్రాస్ అదనం, ఇథియోపియా కంట్రీ చెందిన పర్సన్. టెడ్రాస్ అదనం WHOకి సంబంధించి మనకి 9th డైరెక్టర్ జనరల్ అని తెలియాలి. సో WHO టోటల్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ 194. సో WHO నుంచి రీసెంట్ గా ఎక్స్క్లూడ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసిన కంట్రీ ఎవరంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని తెలియాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి హౌ మెనీ కంట్రీస్ లెప్రసీ ఫ్రీ కంట్రీస్ అంటే ఓన్లీ 2. సో ఫస్ట్ జోర్దాన్, సెకండ్ చిలీ అనే పాయింట్ మనకు గుర్తుండాలి. అండ్ నెక్స్ట్ మనకి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గా JP నడ్డా పనిచేయడం జరుగుతుంది. ఇండియాకి సంబంధించి మనకి హెల్దీయెస్ట్ స్టేట్ అంటే కేరళ టాప్ లో ఉంటుంది, గోవా సెకండ్, జార్ఖండ్ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. సో ఈ డేటా గుర్తుపెట్టుకుని మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఇస్తుందా, ఆన్సర్ చేయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, హూ వాజ్ ది విన్నర్ ఆఫ్ ది 2025 జ్ఞానపీఠ్ అవార్డు. సో జ్ఞానపీఠ్ అవార్డు అనేది మనకి నేషనల్ లిటరేచర్ కేటగిరీ డెవలప్మెంట్ అవార్డు అని చెప్పొచ్చు. మనకున్న 22 అఫీషియల్ లాంగ్వేజెస్ లో సొసైటీకి ఉపయోగపడే నవల్స్ ఎవరైతే రాస్తారో ఆ రైటర్స్ కి మనకి అవార్డు ఇస్తారు. సో 2025 కి సంబంధించి ఎవరికి అవార్డు అనౌన్స్ చేశారు అనేది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.